దాదాపు 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ నగర రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇందులో భాగంగా నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు రెండోసారి కూడా ఉదయం వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు కూడా ముషారంబాగ్ బ్రిడ్జి నుంచి కూడా వరద నీరు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రవహిస్తుంది. ఈ వరద నీటి తాకిడి కూడా పక్కనున్న కొన్ని కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కాలనీలో నీట మునిగిన ప్రజలు కూడా బిక్కుమంటూ కూడా బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తమ ఇంట్లో ఉన్న సరుకులన్నీ కూడా నానిపోయాయి, తమ వస్తువులు కూడా పాడైపోయాయి అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ముషారాంబాగ్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ బస్తీలో ఉన్నాము. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ వారికి పునరావాసం ఏర్పాటు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే అంబర్పేట కాలేరి వెంకటేష్ కావచ్చు, అందులో విజయ్ కుమార్ గౌడ్ కార్పొరేటర్ కావచ్చు ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కాలనీవాసులు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి, వరద నీరు ఏ విధంగా ప్రవహించింది, ఇక్కడ స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలిగింది ఈ వరద నీరు ద్వారా అనే విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే నిన్నటి నుంచి కూడా దాదాపు వరద నీరు కూడా భారీగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా మీ ఇల్లు అట్లా మరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో ఏమేమి పాడైపోయాయి? అన్ని బియ్యము, అవి రేషన్ కార్డు అవన్నీ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇట్లా నూనె డబ్బాలు అవన్నీ కూడా తీసేద్దాం అనేసరికి వాటర్ అక్కడి నుంచి ఫుల్గా వచ్చేస్తున్నాయి. బట్టలు తీసి పైన వేద్దాం అనేసరికి అవి కూడా కొన్ని కొట్టుకుపోయినాయి, సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం చిన్న సామాన్లు మొత్తం కూడా కొట్టుకుపోయినాయి, కింద ఉన్నాయి. సిలిండర్ కూడా ఇట్లా బయటికి వచ్చేసింది, మొత్తం కూడా మునిగిపోయినాయి. మొత్తం గోడలకు సగం వచ్చేసి. అంటే చెప్పండి, అంటే ఇక్కడ ఎంతమంది ఆ బస్తీలో నివసిస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఏమన్నా తీసుకెళ్లడం అంటే ఇంతకుముందు చెప్పినా సార్, మాకైతే గవర్నమెంట్ వాళ్ళు ఇంతకుముందు ఒక 10,000 ఇచ్చారు, అంతే తప్ప ఏం హెల్ప్ కాలేదు. ఇది థర్డ్ టైం మాకు సామాను లాసు మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు మాకు ఇంత సగం అల్మారి మొత్తం బట్టలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, ఇంట్లో ఫ్రిడ్జ్తో సహా మొత్తం. అంటే మొత్తం ఇక్కడ ఎంతమంది ఉంటారు, బస్తీల్లో ప్రజలు ఎంతమంది ఉంటారు? అంటే నిన్న ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ వరద నీరు ఇక్కడ కొనసాగుతుంది? 4:30కి సార్ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ టెంపుల్ దగ్గరికి పూజ చేద్దామని వెళ్ళినాం. అప్పటికి కొద్దిగా వాటర్ వచ్చేసినాయి. అవి వాటర్ వస్తే తొందరగా 5 o'clock వరకు ఇంటి దగ్గరికి వచ్చినాం. వచ్చేసరికి మార్కెట్లోకి వచ్చినాయి. అవి వాటర్ వస్తున్నాయి అనుకునే లోపే మేము సామాన్ సర్దుదాం అనుకునే మొత్తం ఫుల్ ఒకటేసారి వచ్చేసినాయి. ఆ వచ్చేసరికి ఏం చేసినాం, గేటు కవరేజ్ లోపల ఇవ్వకుండా ఎంత ట్రై చేసినాం మేము. అప్పటికి వాటర్ వచ్చేసరికి మొత్తం కవర్ పడిపోయింది, గేటు ఊడిపోయింది, మొత్తం ఇళ్ళలోకి వాటర్ వచ్చేసినాయి. మా అమ్మ పేషెంట్, తనకి పెరాలిసిస్ వచ్చింది, మా తమ్ముడి పెరాలిసిస్, మా నాన్న ముసలైన, వాళ్ళకి అసలు బయటికి వెళ్ళడానికి రాలేదు. నైట్ 8 o'clock డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. వస్తే అప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చారు, బయటికి తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? మళ్ళీ ప్రస్తుతం అంటే చూస్తున్నారు కదా సార్, ఇంకా వాటర్ అట్లనే ఉన్నాయి ఇంట్లో మొత్తం. అసలు మాదైతే ఒక్క సామాన్ మిగిలేదు సార్. మొత్తం మీకు చూపిస్తా కావాలంటే, నేను తీసుకెళ్ళి కూడా మొత్తం సగం వాటర్ అట్లనే ఉన్నాయి. డ్రమ్ముల కాడికించి మొత్తం ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ మొత్తం ఎంత లాస్ అంటే రైస్ దగ్గర నుంచి ఇంట్లో వండుకునే సామాన్ల దగ్గర నుంచి మొత్తం పోయినాయి. చెప్పండి, అంటే ఈరోజు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? అంటే ఏమన్నా నష్టపోయిన దానికి ఏమన్నా అడుగుతున్నారా, లేకపోతే పునరావాసం కేంద్రానికి సంబంధించిన ఏమన్నా కోరుకుంటున్నారా ఏంటి? నష్టపరిహారం కావాలని కోరుకుంటున్నాం. మరి మాకు ఏం చేయాలనుకునే ఇక వాళ్ళ ఆధార బట్టి ఉంది. మరి ఇక ఏం చేస్తారో చెప్పమనండి, మేము కూడా మాట్లాడగలుగుతాం. ఏంటంటే హైడ్రా వస్తుంది, ఇండ్లు తీసేస్తారని భయపడుతున్నారు సార్. ఉన్న వాస్తవం అది. దానికి భయపడి చాలా మంది ముందుకు వచ్చి చెప్పట్లేరు, ఇండ్లు పోతాయి మాది అనేసి వెనక. ఇప్పుడు ఇది ఏదైనా సమస్య అని చెప్పడానికి ఇక్కడికి వస్తే మాత్రం హైడ్రా పేరుతో కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటారు. వాటర్ వదిలిపెట్టడం మాకు తెలియదు సార్. మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేడం వాళ్ళేమో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఇక తెలిసిన వాళ్ళని అడిగితే మాకు ఇన్ఫర్మేషన్ రాలేదని వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ 3 o'clock నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తామని మేడం చెప్పింది మాకు. మరి 3 o'clock నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము సామాన్ అంతా సర్దుకుంటాం కదా సార్. 4 o'clock మేము 4:30కి టెంపుల్ దగ్గర ఉన్నాం. అప్పుడే టెంపుల్ దగ్గర మొత్తం వాటర్ వచ్చేసినాయి. తొందరగా ఇంటికి వచ్చినాం. వచ్చేసరికి అసలు టైం లేకుండా మొత్తం ఒకటేసారి వచ్చేసినాయి వాటర్. ఇక ఆ టైంలో ఏం సర్దుకుంటాం సార్ మేము? ఇండ్లలో ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయినాయి. కాబట్టి మాకు దానికి ఎంత చెల్లిస్తారో, వాళ్ళు ఎంత చెల్లించినా మాకు తక్కువనే సార్. మళ్ళీ నష్టపరిహారం అయితే మాకు మొత్తం ఒక్కటి లేకుండా, కనీసం వేసుకోవడానికి బట్టలు లేకుండా నేను మా ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిన మా మమ్మీకి ఇట్లా, మా తమ్ముళ్ళకి ఇట్లా. ఇప్పటికే అంటే కనీసం ముందు జాగ్రత్తలు చెప్పకుండా కూడా ఈ అధికారులు చెప్తున్నారని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే మేము ముందస్తుగా కూడా మేము చెప్పామని చెప్పి ఓ పక్క అధికారులు చెప్తున్నప్పటికీ మాకు హైడ్రా పేరుతో ఏమైనా ఇబ్బందులు గురి చేస్తున్నారా అని చెప్పేసి ముందుకు ఎవరు కూడా రావడం లేదని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇక్కడ బస్తీవాసుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కావచ్చు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ కావచ్చు, అంటే వారికి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు తినడానికి తిండి కానీ, ఉండడానికి షెల్టర్ కానీ ఇలాంటి ఏర్పాటు చేసి వారికి పక్కనే అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం అంతా పాటు వారు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ఇక్కడ ఉన్న బస్తీవాసులకు సంబంధించిన ఈ బస్తీవాసులకు కావచ్చు, ఈ వరద నీరుతో ఇబ్బందులు పడుతున్న వారికి కావచ్చు, ఎలాంటి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు? వారికి అంటే తినడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు మార్నింగే వచ్చేసారు. పొద్దున్నే మార్నింగ్ 6 o'clock కృష్ణానగర్కి వెళ్ళారు.
అక్కడ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది. అక్కడ వెళ్ళి వాళ్ళకి ఏదేదో ఫుడ్ అరేంజ్మెంట్స్, వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అలాగే లంకకి వెళ్ళి మార్నింగ్ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ దగ్గరుండి బోట్ పరీక్షించారు. బోట్లో వచ్చే జనాలు తీసుకురమ్మని, అలాగే జనాలను అప్రమత్తం చేశారు. ఎందుకంటే వాటర్ ఎక్కువ వస్తున్నది. ఇక్కడ మట్టి వేసినాక ఇల్లు కట్టారు కాబట్టి కొద్దిగా ఇల్లు కూడా డ్యామేజ్ కావచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా బయటకు వచ్చి పునరావాస కేంద్రాలు ఉండండి, భోజన సదుపాయాలు అన్నీ నేను కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఆల్రెడీ లంచ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు. అలాగే జనాలకు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాము మనం బ్రిడ్జ్ స్టార్ట్ కాలేదు, అకస్మాత్తుగా వరదలు వచ్చినాయని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వాలి జనాలకు, ఏందనంటే ఇక్కడ వాటర్ వస్తాయని చెప్పి. ఇది ఏదో ఇప్పుడు ఇంటిమేషన్ ఇవ్వకుండా ధనాధన వచ్చి బయటికి వెళ్ళండి అది అంటే వాళ్ళు కూడా అన్ని చదువుకోవడం చేయడం కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది కదా. కాబట్టి చాలా ఇబ్బంది అయింది, ప్రజలకందరికీ చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు జనాలు, మేము చూస్తున్నాం. అందుకే వాళ్ళు ఇళ్ళకి బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఏంది సడన్లీ వాటర్ వచ్చేసాయి అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అలాగే ఉండిపోయారు అనమాట. అన్న చెప్పండి, అంటే ఎంతమంది ఇక్కడ అంటే సమస్యలు బ్రిడ్జ్ విషయం మనము 6 నెలల ముందు మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఉన్న 6 నెలల ముందు మేము బ్రిడ్జ్ ఓపెనింగ్ చేసాము. దాని ఇప్పటివరకు కూడా ఏర్పాటు 2 ఇయర్స్ గవర్నమెంట్ ఏర్పడి 2 ఇయర్స్ అయింది. ఆ బ్రిడ్జ్ కూడా ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏం కొడుతున్నామంటే ఇన్కంప్లీట్ ఉన్న బ్రిడ్జ్, ఎందుకంటే ప్రతిసారి ఇదే ఇబ్బంది అవుతున్నది. ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే ఇక్కడ మాకు స్థానికులకు చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే రావడం పోవడము, ముసరంబాగ్ రావాలంటే ప్రేమ్ని ఇక్కడ అలికేప్చర్స్ ముసరంబాగ్ రావాలంటే ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అది ఇమ్మీడియట్లీ చేస్తే ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది తగ్గుతుందని మేము కోరుచున్నాం. అన్న చెప్పండి, స్థానికుల తరపు నుంచి ప్రభుత్వం మీరు ఏం కోరుతున్నారు? అంటే ఈ అంటే ఈ వరదల్లో ఇప్పటికీ అనేక మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం, పక్కగా ఉంటాము. ఇలాంటి ఘోరం ఎప్పుడు చూడలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం వచ్చి వాళ్ళకు మరి ఉన్నోళ్ళంతా ఇక్కడ గరీబోళ్ళు, ఎవరికి ఛానల్లో మాట్లాడు లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఆఫీసులో కంప్లైంట్లు ఇచ్చుడు తెలియదు. వాళ్ళకి ఏంటంటే చెప్పాలి, ఇంటిమేషన్ లేదు. పొద్దున్న నుంచి కనీసం ఒక వాటర్ ఇచ్చేటోళ్ళు లేరు. మా పార్టీ మా ఎమ్మెల్యే గారు చేసింది తప్ప గవర్నమెంట్ నుంచి ఒక కాంగ్రెస్ లీడర్ రాలే ఇప్పటి వరకు. తూతూ మంత్రంగా ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చిన 2 ఫోటోలు దిగిండి పోయిండు. అది కాదు సమస్య. ఇక్కడ ఉండి వాళ్ళ ప్రాబ్లం ఏందో చూడాలి. వాళ్ళకు ఒక నీళ్ళు లేవు, కనీసం ఒక లేడీస్కి ఒక మొబైల్ తెచ్చి పెడితే అయిపోతుంది. జిహెచ్ఎంసీ నుంచి పొద్దున్న నుంచి మొత్తుకుంటున్నాం. ఇంతవరకు ఒక వెహికల్ కూడా రాలేదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు టాయిలెట్కి వస్తారే, మొగోళ్ళు అంటే ఎక్కడ పోతారు అయిపోతుంది. లేడీస్కి ఎంత ఇబ్బంది అవుతుందంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత ప్రాబ్లం లేకుండా చూసుకున్నాం మేము. ఈగ ఆళ్ళే ఎవరికి కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. అలాంటిది ఇంత ఘోరమా గవర్నమెంట్? కనీసం భోజనాలు కానీ వాళ్ళకు ఒక మొబైల్, ఒక టాయిలెట్, పాపం మీరు బట్టలు ఇవ్వకండి, బియ్యం ఇవ్వకండి, ఏమి ఇవ్వకండి, కనీసం ఒక సౌలత్ గదన్నా వేయలేదు. పొద్దున్న నుంచి నేను మొత్తుకుంటున్నాము. అది ఫెయిల్ గవర్నమెంట్. అమ్మ చెప్పండి, అంటే ఎట్లా ఇబ్బందులు నెలకొంటున్నారు? మాకు చాలా ఇబ్బంది అయింది సార్ నాయన. అది రాత్రి రాన వచ్చి మొత్తం ఇంట్లో సామాను పిల్లలు మునిగి మంది ఇళ్ళ కురికితాలు కండి. అసలు ఎంతమంది ఉంటున్నారు ఇంట్లో? మా కోడలు వాళ్ళు, మా కొడుకు ఈ ఫస్ట్ రూమ్లో ఉంటారు. నేను నా భర్త పెద్ద కొడుకు ఒక రూమ్లో ఉంటాం. వాళ్ళు వేరే, మేము వేరే. అసలు అంటే ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా అనుకున్నారా? మేము ఎన్నడూ మేము వచ్చి ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది కానీ ఎన్నడూ రాలేదు. ఇదే ఫస్ట్ సారి. మాకు దయదలిచి పొద్దున్నుంచి ఎవరైనా వచ్చిరా ప్రభుత్వం నుంచి అధికారులు? కానీ మస్తు మంది వచ్చారు కానీ వచ్చిపోయారు అంతే. ఇట్లనే మాట్లాడి వెళ్ళిపోతుర్రు. ఏం చెప్తలేరు, ఏమి చేస్తలేరు. ఇంకా మాట్లాడి ఇట్లనే ఫోటోలు దింపుకొని, మనుషుల ఫోటోలు దింపుకొని వెళ్ళిపోతుర్రు. మాకు ఏదైనా రావట్లేదు. మాకు దయదలిచి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. గతంలో చూసుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇప్పటికే చర్యలు తీసుకునేవారు. దీనికి సంబంధించిన ముందు జాగ్రత్తల్లో భాగంగా స్థానిక కార్పొరేటర్లను కావచ్చు, స్థానిక అధికారులను కావచ్చు అప్రమత్తం చేసి అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకునే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా నడుస్తుంది. మున్సిపల్ శాఖ మొత్తానికి సీఎం హ్యాండ్ ఓవర్లో ఉన్న నేపథ్యంలో కూడా కనీసం ఇంత వరదలు వస్తున్న నేపథ్యంలో కనీసం అధికారులు కూడా ఇప్పటికీ స్పందించకపోవడం ఏంటని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు, నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి కురిసిన వర్షానికి కూడా ఇక్కడ అన్ని కాలనీ మొత్తం మునిగిపోయిన నేపథ్యంలో కూడా ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ బిక్కుమంటూ కూడా జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే ఇండ్ల నుంచి నీళ్ళను కూడా వాళ్ళు బయటికి వేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానిక పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా అంటే 2 ఫ్లోర్ల మేర వరకు కూడా ఈ వరద నీరు చేరిందని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు ఇక్కడ ఇంట్లోకి వెళ్ళిన నీటిని కూడా వారు బయటికి తోడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో ఇంట్లో కూడా
మొత్తం వాటర్ మొత్తం కూడా ఈ ఇంట్లోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కుటుంబం మొత్తం కూడా ఎలా బతకాలని చెప్పేసి వారు ఈ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క వరద నీరు, మరో పక్క పాముల బెడదతో కూడా తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా ఇంకా కూడా నీటి మొత్తంతో కూడా ఈ కాలనీ కూడా నిండి ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు అటు చిన్నపిల్లలు, విద్యార్థులు కావచ్చు, అటు కుటుంబ సభ్యులు కూడా ఇంకా నీటిలోనే జీవించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే అటు ప్రభుత్వం ఇప్పటికే స్పందించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా మున్సిపల్ శాఖ అధికారులు ఏదైనా సహాయం చేస్తే బాగుండేదని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని కోరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఒకసారి వరద నీటి పరిస్థితి వస్తే కనీసం 10,000 ఇచ్చారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా ఏదీ లేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, గోల్నాక నుంచి.